గారికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. దీనికి మొత్తానికి సూత్రధారి ఎవరంటే కసిరెడ్డి అని ఆయన మొట్టమొదట సిట్ దగ్గరికి వెళ్ళినప్పుడే చెప్పాడు. ఈ రోజు చెప్పడం కాదు, ఇంటి దగ్గర చెప్పడం కాదు, ఫస్ట్ లోనే ఆయన సిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు. కసిరెడ్డిని తీసుకున్నారు. కసిరెడ్డి దగ్గర కొన్ని నోట్లు దొరికాయని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కసిరెడ్డి గారు ఏం చేశారంటే ఇంకో కేసేసి ఆ నోట్లు నాయి కాదు, సీరియల్ నంబర్స్ లెక్క పెట్టినంటే గవర్నమెంట్ పారిపోయింది. గుర్తుందా మీకు? ఈ రోజుకి అగ్రిమెంట్ లేదు గవర్నమెంట్. కసిరెడ్డి డబ్బులు హైదరాబాద్ లో ఎవరో కాలేజీలో దొరికితే ఇవన్నీ కసిరెడ్డి అని చెప్పి తీసుకెళ్లి కోర్టు దగ్గర చెప్తే, కోర్టులో కేసేస్తే, కోర్టులో కౌంటర్ కేసు ఏం చేశారంటే ఆ నోట్లు తీసుకొచ్చి లెక్క పెట్టి సీరియల్ నెంబర్ చెప్పమన్నారు. కోర్టు అడిగింది, తీసుకురాలేదు. లేదంటే మొత్తం అన్నింటిలో కలిపేసేమన్నారు. అంటే ఎట్లా 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి బురద ఎలా చల్లారో నోట్లు తీసుకొచ్చిన నోట్స్లో చెప్పలేకపోయారు. అంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక కుట్ర. స్కామ్ అనేది ఒక కుట్ర. ఒకవేళ ఇప్పుడు సో 2 సంవత్సరాలండి మీకు, 365 రోజులు ప్లస్ దాదాపు 365 రోజులు ఏం చేస్తున్నారు సార్? పెట్టండి బయట, అంతా ప్రజల కోసమే కదా. ఇందాక గాదన్న చాలా స్పష్టంగా చెప్పాడు, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ఇంటూ. జూపూడి గారు మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. జూపూడి గారు మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. జూపూడి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ఎన్ని సంవత్సరాలు? ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మీ వాయిస్ ఏం చేశారు? 1,00,000 కోట్లు కాదండి, అది సంథింగ్ లైక్ 350 కోట్లు ఏమో చెప్పారు. అది ఈడీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం సార్, అవన్నీ ఆరోపణ చేయటం చాలా ఈజీ అండి. అందుకే ఇందాక ఎలా గెలిచారో కానీ ఒడ్డు నుండి రాళ్ళేస్తున్నారు. వాటిని మేము జాగ్రత్తగా తగలకుండా మేము తప్పించుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎస్, మీరు కూడా మాట్లాడుతున్నారు. వర్మ గారు కూడా సీనియర్ జర్నలిస్ట్ గా చాలా అంశాలు వాళ్ళకి ఇది మాట్లాడడానికి చెప్పినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఆంజనేయ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ పార్టీకి స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. జస్ట్ లైక్ దట్ ఎలా ఈ అవినీతి ఆరోపణే కదా, ఇది ప్రూవ్ కావాలంటే ఎందుకు తప్పుకొని పోతుంది టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ? సుప్రీం హైకోర్టు అడిగిన కసిరెడ్డి డబ్బులు నేను లెక్కల్లో ఎందుకు చెప్పలేకపోయారు? ఆ తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టారని, ఆ డబ్బులు యాజ్ కోర్టుకి ఎందుకు ఇవ్వలేరని ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు అడగలేకపోయారు? మా గాదె వెంకటేశ్వరరావుని ఎందుకు అడగలేకపోయారు? దీన్ని ఏమనుకోవాలి అసలు? మీరు ఎవరిని పంపించారు? సిఐడీలు పంపించారు, పోలీసులు పంపించారు, ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించారు, విజిలెన్స్ వాళ్ళని పంపించారు. వీళ్ళందరూ డబ్బులు తీసుకొని పంచుకున్నారా? నేను అందలుచుకోలేదు ఆ మాట. తీసుకొచ్చిన డబ్బులు లెక్క పెట్టి మళ్ళీ కోర్టుకి ఎందుకు ఇవ్వలేకపోయారు? మా మీద వీసారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమిని మీరు చేల్చకపోతే మీరు గెలవలేరు. ఎస్, దాన్ని వ్యూహంగా మేము తీసుకుంటాం. ఆయన వ్యూహకర్త కాబట్టి ఈరోజు మా పార్టీకి బయట ఉన్నాడు కాబట్టి పబ్లిక్ గానే మాకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మీరు బీజేపీని, జనసేనని, తెలుగుదేశాన్ని అలానే కలిసి ఉంచి మీరు ఎన్నికల్లో పోతే ఇబ్బంది పడతారని చెప్తున్నాడు. ఇప్పటికే నాకు తెలిసి బీజేపీ చాలా న్యాయంగా కూటమిలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ విషయాన్ని బీజేపీ పూసుకోవట్లేదు. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణురాజు గారు లాంటి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు, క్వశ్చన్ చేయాలని చేస్తున్నారు. పాపం అటు ఇటు కాకుండా ఏమీ మాట్లాడకుండా మాట్లాడుకొచ్చిన వ్యక్తి మా గాదెన్నోళ్ళ బాసే. ఎందుకు ఆయన నోటి నుంచి జనాలు ఎక్కడన్నా హాస్టల్లో పిల్లలు చచ్చిపోయినా, దళితుల మీద దాడులు జరిగినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కొట్టి చంపినా, రేపులు చేసినా, లేకపోతే ఇంకా ఏ రైతుల దగ్గర భూములను లాక్కున్నా, ఏంటో మాట్లాడుతానన్న మనిషి 15 సంవత్సరాలు ఉంటున్నట్టు కానీ ఎందుకు నోరు మోగపోయింది అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే, వాళ్ళ ఫ్యాన్సే చాలా మంది ఇంత దారుణంగా భాషుంటాడని మేము అనుకోలేదండి. ఎందుకు లొంగిపోయాడు? పాపం ఆయనకి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తుంటాడు అనే ప్రశ్నలు జనాల్లో ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి కూటమి అలానే ఉంటుందని
ఒకవేళ 15 సంవత్సరాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చినా ప్రజలు ఆయన చోటు ఉండిన కొంతమంది గాదర్ లాంటి తెలివైనటువంటి వాళ్ళు ఒక ప్రశ్న వేస్తే సమాధానం వాళ్ళ దగ్గర లేదు. వీసారెడ్డి గారు కూటమిని మీరు బద్దలు కొట్టకపోతే చీల్చకపోతే అని అంటే మేము కొడతామా? ఖచ్చితంగా మేము రాజకీయ పార్టీ కాబట్టి గాదర్కి ఇంకో 10 ప్రశ్నలు వేసి, ఆంజనేయ రెడ్డి గారికి ఒక 10 ప్రశ్నలు వేసి మేము ఆలోచనలో పడేయగలం వాళ్ళని. మాకు ఆ శక్తి ఉంది. రాజకీయ పార్టీగా అది కూడా చేస్తాం. కానీ వాళ్ళంతా వాళ్ళు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీసారెడ్డి గారు వాళ్ళని కూటమిని మీరు బద్దలు కొట్టండి అని ఒక వ్యూహం మాకు ఇస్తున్నప్పుడు మేము ఆలోచిస్తున్నాం. ఓకే, జూపూడి గారు కాదు, జూపూడి గారు గాదే గారు చెప్పిన అంశం ఏంటంటే మంచి రాజకీయాల కోసం నిత్యం తపన పడే పార్టీ జనసేన అంటున్నారు. అలాగే ఉండాలి మిగతా పార్టీలను కూడా కదా ఆయన ఇస్తున్నారు సూచన. నేను ఐ రెస్పెక్ట్ ఒక రాజకీయ పార్టీ అదే విధంగా ఉండాలని ఆయన పాపం వాళ్ళ పార్టీనే కాదు ఆ పార్టీలో రాకముందు కూడా స్టైల్ ఆఫ్ కాదన్నా ఇది అదే. ఎందుకంటే నేను మీకు ప్రోగ్రెసివ్ అన్నాను, మేము కూడా అదే, మా పార్టీ కూడా అదే, అన్ని పార్టీలు అదే, అలానే ఉండాలి. ఈరోజు నేను ఇప్పుడు అనకూడదు కానీ మన ఆంజనేయ రెడ్డి గారు చాలా పెద్ద నాయకులు, నేను అనకూడదు కానీ భారతదేశం ఎడిపోతుందో ఆ నలుగురు ఎవరో ఆ ఇద్దరు ఎవరో అని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదు. అయితే కొన్ని అంశాల్లో మనం నిగూఢంగా ఉన్నప్పుడు రాజకీయాలను ఎలా నడపాలి, ఆయా రాజకీయ పార్టీ ఎలా నడవాలో, దాని సస్టైనబిలిటీ ఏంటో, దాని లాంగ్విటీ ఏంటో, దాని జీవితకాలం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని పెట్టుకుంటారు సార్. పెట్టుకోరని నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ వై డు యూ రీఇటరేటింగ్ అండ్ అగైన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పు జరిగిపోయిందనే లెక్కలతో సహా 3,500 కోట్లని మీరు చెప్తున్నటువంటి వాళ్ళు, మీరు తీసుకొచ్చిన డబ్బుల్ని లెక్క చెప్పకుండా పారిపోయినటువంటి వాళ్ళు ఇంత పెద్ద బ్లేమ్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా ఇస్తారు మీరు? ఓకే, ఏ హక్కుతో వేస్తున్నారు మీరు? రైట్. మీకు రాజకీయాలు ఇంత స్పష్టంగా ఉండాలని కోరుకునే వాళ్ళు మీరు ఆ పార్టీని, ఆ సిట్టుని, ఆ ఇంటెలిజెన్స్ ని, ఆ సిఐడిని ఎరా మీలో మేము భాగస్వాములో ఉన్నాం, తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళారని ఆంజనేయ రెడ్డి గారు అడిగారా? మన కాదని అడిగారా? చంద్రబాబు నాయుడు అడిగారు. ఒక సిట్ అంటే ఒక న్యూట్రల్ వ్యవస్థ కదా, ఎందుకు వెళ్ళలేకపోయారు హైకోర్టుకి? ఫండమెంటల్ క్వశ్చన్. మీరు ఎట్లా చెప్తారండి 3,500 కోట్లు అవినీతి జరిగిపోయింది, ఎట్లా లెక్కలే చెప్తారు? అంటే బట్ట కలిసి ముఖాన్ని ఎటువేనా మేము కడుక్కోవాలా? మాలో విభేదాలు వచ్చి ఉండొచ్చు. వీసారెడ్డి గారు మీరు చెప్పినట్టుగా దిస్ సీనియర్ మోస్ట్ బయటకు వెళ్ళి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళాడో, అంత అవసరం ఎందుకు వచ్చిందో అది వాళ్ళిద్దరికీ తెలుసు. ఎవరికి? మా జగనన్నకి, వీసారెడ్డి గారికి తెలుసు. ఇందాక ఇంకొక అంశం అన్నారు, ఆ కోటరీ గురించి నేను ఒక క్వశ్చన్ చెప్పి నేను ప్రస్తుతం నెక్స్ట్ టర్న్ వచ్చేంత వరకు ముగిస్తాను. వర్మ గారు, కోటరీ జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ ఉందని మా వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు, వేరే వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీ అధ్యక్షులు అండి, ఆయనకి కోటరీ ఎందుకు ఉంటుంది? ఆయన అందరిని కలుపుకొని అందరితోటి పార్టీని నడపాలనే ప్రయత్నం చేసే వ్యక్తి ఎవరైనా సరే. ప్రత్యేకంగా ఒకరు ఇద్దరితోటి కోటరీ పెట్టుకుంటాడా? లేదు. ఎస్, దెర్ ఆర్ పీపుల్, ఎవరైతే పిల్లర్స్ గా ఉన్నారో, ఎవరైతే కోర్ అనుకున్నారో వాళ్ళు ఒక 5 మందో 10 మందో ఏ రాజకీయ పార్టీకైనా ఉంటారు. థింక్ ట్యాంక్ అనో, లేకపోతే ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళనో, లేకపోతే మీలో వ్యూహకర్తనో, లేకపోతే ఇంకొక ఏదైనా అసైన్మెంట్ ఇస్తే త్వరగా చేసుకొని వస్తారనో ఒక 10 మంది ఉండొచ్చు. అలాగే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 10 మందో ఒక 8 మందో ఒక పీపుల్ ఉన్నారు, టీమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు మాత్రమే కోటరీ అనుకుంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళలో టెంపరీగా మనకి కనపడే వాళ్ళకి చాలా మందికి ఒక 8 మందో 10 మందో కనపడి ఉండొచ్చు. వాళ్ళలో వాళ్ళకి చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు మామూలుగా లేమన్ లాంగ్వేజ్ ఏం మాట్లాడతామంటే కోటరీ అని అంటాం. ఇట్స్ నాట్ ద కోటరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఆయన పక్కన్నటువంటి వాళ్ళు ఏమైనా కోటరీ పెట్టుకున్నారేమో. నేను చెప్పిన ఆ 8 మందో 10 మందో వాళ్ళు ఎవరైనా పెట్టుకొని ఒకరినొకరు గిట్టకుండా పడకుండా ఏమైనా ఉన్నారేమో కానీ ఇట్ డజంట్ మీన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటరీ పెట్టుకున్నాడు కాదు. ఈరోజు నేను అడుగుతున్నా మన రాముని, చంద్రబాబు నాయుడు గారికి ఒక కోటరీ ఉంది అని అంటే ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి గారికి ఒక కోటరీ ఉందంటే ఆంజనేయ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయకూడదు, చేయలేడు కూడా. అట్లనే మా గాదెన్ను కూడా చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోటరీ ఉంటే వీళ్ళందరూ కూడా ఉండాలి కదా. ఓకే,
వీళ్ళందరూ కూడా ఉన్నారు కదండి. రైట్ రైట్ ఓకే ఎందుకంటే దే ఆర్ ఆల్సో రన్నింగ్ ద పొలిటికల్ పార్టీ. ఓకే ఓకే దే ఆర్ ఆల్సో రన్నింగ్ ద పొలిటికల్ పార్టీ. ఓకే. సో కాబట్టి కోట్రీ అనేది అది కోట్రీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. దే ఆర్ ఇంపార్టెంట్ పిల్లర్స్. రైట్. వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఉన్నటువంటి వ్యక్తులే. ఆ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారేమో ఆ ఇబ్బందులు ఈ రోజు మేము కాయాల్సి చర్చిద్దాం. మేము దాని మీద మీలాంటి వాళ్ళతోటి డిబేట్లు పెట్టి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అందుకే మూమెంట్ మీరు అందరితో మాట్లాడిన తర్వాత సమాధానం. ఫైన్ ఫైన్ ఫైన్. అంజన్ రెడ్డి గారు రెస్పాండ్ ఇవ్వండి జూపూడి గారు వేసిన ప్రశ్నలు. నేనేమంటున్నా అంటే